కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో పేదలకు రైతులకు ఎన్నో మేలు జరిగే కార్యక్రమాలు చేశారని, అభివృద్ధిని చూసి ఓర్వలేకని బీజేపీ నాయకులు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు రాజేష్ ఖండించారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పత్రికా సమావేశంలో మెదక్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సంవత్సరం గవర్నమెంట్ కంపెనీ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారిని కొంత ఏం పని చేయాలని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది. మీకు కనబడతలేదా బీజేపీ నాయకులారా, సంవత్సర కాలంలో ఎన్ని స్కీములు చేశారు? కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, మైనంపల్లి రోహిత్ గారు, హనుమంతరావు వేరు కాదు. కాంగ్రెస్ పార్టీ స్కీమ్లే రోహిత్ గారు మొత్తం ప్రవేశపెట్టుకుంటూ ప్రత్యేక చొరవ తీసుకుంటూ జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకెళ్ళుకుంటూ ఒక యూత్ లీడర్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే గెలిచి అన్ని కార్యక్రమాలు ముందు తీసుకుపోతారు. మీలాగా మాత్రం బీజేపీ నాయకుల లెక్క టైంపాస్ రాజకీయాలు లేరు. మీరు చేసిందేం లేదు, ఓన్లీ మాటలు మాత్రమే బీజేపీ నాయకులు చెప్పేది. ఆ మోడీ ఏమి ఇయ్యడు, మీరు లేరు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దినాలు మీకున్నాయి ఆ మెదక్ కాన్సెస్ లో. అదే మా మైనంపల్లి రోహిత్ గారు, హనుమంతరావు గారు 24 hours ఎప్పుడు ఎవరికి ఆపబడ్డా కూడా ఎలాంటి మా విద్వేషాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే నాయకులు ఎవరంటే అది ఓన్లీ మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు. కానీ మీరు మాత్రము మతాల పేరు చెప్పుకుంటూ, కులాల పేరు చెప్పుకుంటూ, ఒక వర్గాల పేరు చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తారు తప్ప అంత టైంపాస్ నాకు ఇప్పుడు బంద్ చేసుకోవాలి. మీరు మాతో పోటీ పడే స్థాయే కాదు. మైనంపల్లి బ్రాండ్ ఎక్కడ, బీజేపీ నాయకుల బ్రాండ్ ఎక్కడ? ఆయన ముందు మీరేం పని చేయరు. ఒక 6 months ముందు వచ్చే ప్రజల యొక్క చొరవ, వాళ్ళ యొక్క ప్రేమను సంపాదించుకొని 10-11 వేల మేరతో గెలవడం జరిగింది. ఎంఎస్ఎస్ఓని పెట్టి ఎమ్మెల్యే కాకముందుకే సంక్షేమ పథకాలు అనేటువంటి పిల్లలందరికీ, ఒక అనాథ పిల్లలందరికీ 20,000 రూపాయలు చెక్ చేసినటువంటి ఘనత మన రోహిత్ రావు గారికి, హనుమంతరావు గారికి. ప్రతి ఊర్లో బోరేసిన ఘనత రోహిత్ రావు గారికి, హనుమంతరావు గారి దగ్గర. మీరేం చేసిరయ్యా? ఏం చేయరు. ఆ మోడీ పేరు చెప్పుకోవాలి, ఆ గుళ్ళ పేరు చెప్పుకొని టైంపాస్ చేసి తప్ప మీరు వేసేది ఏం లేదు, మీరు చేసేది ఏం లేదు. ఇప్పటికైనా మా స్థాయి కానీ కాదు, మైనంపల్లి కాలి గోడి కూడా పనిచేయరు బీజేపీ నాయకులు అంటారు. ఇప్పటికైనా ఖబర్దార్. ఒకవేళ మాత్రం మరొకసారి వేరే ఏమన్నా చేసేట మాత్రం ఖబర్దార్ ఉంటుంది. మేము ఒప్పుకుంటాం ఏం కాదు. ఇంకా మా బాసు కోసం కొంచెం వినమ్రంగా ఉంటున్నాము. లేకపోతే తీవ్ర ఎమ్మెల్యే గారి మీద మాట్లాడినటువంటి మాటలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మీరు నిజం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. యువ నాయకులు మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకొస్తూ మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్లో చూస్తే ఇప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ కావచ్చు, రేపు నర్సింగ్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా చాలా కార్యక్రమాలు తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెదక్ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే చూస్తూ ఓర్వలేక మీరు మా మీద ఆరోపణ చేస్తున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మీరు ఏమైనా అభివృద్ధి చేసిర్రా అంటే మీరు ఏమి చేయలేదు. చేసేటోళ్ళను చేయనియాలి కానీ అనవసరంగా రాద్ధాంతం చేసి వేస్ట్ మాటలు మాట్లాడడం బంద్ చేసుకోవాలని బీజేపీ నాయకులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అవసరమైతే మళ్ళీ ఇంకోసారి ఇట్లనే మాట్లాడితే ఎమ్మెల్యే గారికి కానీ హనుమంతన్న గారి గురించి మీరు మాట్లాడితే మేము జిల్లాలో ఎక్కడ కూడా తిరగనీయమని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా.